సాక్షాత్తు శాసనసభలో అదేవిధంగా మరి ముందుగా గౌరవ మరి ఆ రోజు ఆయన చేపట్టిన కార్యక్రమాలను ఈ రోజు ముందుకు తీసుకుపోతుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు నడుస్తుందే తప్ప ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేసిన పాపాన పోలేదు. ఆయన అబద్ధాలు చెప్తున్నాడని తెలుసు. ప్రజలేమి అంత పిచ్చోడు మాత్రం కాదని ఆయన తెలుసుకో. ఏదో ఒకసారి బీజేపీ పైన నరేంద్ర మోడీని చూసో, లేకపోతే పవన్ కళ్యాణ్ చూసో, లేకపోతే నువ్వు ఇచ్చిన తప్పుడు హామీలను చూసో ఒకసారి మోసపోవచ్చు, కానీ ప్రతిసారి ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేదని సభాముఖంగా మేము తెలియజేస్తాం. ఈ ప్రభుత్వంలో మనం అనుకుంటున్నాం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇబ్బంది పడుతున్నారని. మనతో పాటు ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కూడా మనతో సమానంగా ఇబ్బంది పడతా ఉన్నారు. కొంతమంది నాయకులు తప్ప, కొంతమంది నాయకులు జేబులు నింపుకోవడానికి ప్రయత్నాలు తప్ప ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు సంతోషంగా లేడంటే మీరు నమ్మండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మా నాయకుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి గడపకు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు నా దగ్గర వాపోయినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా నాకు తెలుస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీరు అనుకుంటున్నారేమో, దౌర్జన్యానికి భయపడే పరిస్థితే లేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, గడుపు పండినోని పోరాటం ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. కడుపు నిండినోనికి సహాయం చేసేది గొప్ప కాదు, కడుపు మండుతున్నోనికి కడుపు నింపేది నాయకుడే నాయకుడు. అటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ సమావేశాన్ని ఒక సమాయత్త సభగా కూడా ఈ కొండకల్ నియోజకవర్గం అటు ఎన్నికలు కావచ్చు, ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణి ఒక ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, ఒక దౌర్జన్యాలు కాదు, ఒక నియంత పాలన కూడా మనమందరం కూడా వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఒక సమాయత్తం కావాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా మనందరిపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రాయలసీమ పశ్చిమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పెట్టాలి. ఆ పెట్టే అభ్యర్థి కూడా మన జిల్లా వాసే, అనంతపురం జిల్లా వాసే కావాలి, గోపాలరెడ్డి గారు సమర్థుడు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా పెట్టింది. కానీ దాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం కార్యకర్తలుగా మనందరి పైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వారి మంత్రులు, అలాగే వారి యొక్క శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వారి కార్యకర్తలు, నాయకులు, కానీ ఈరోజు నియంత్రణగా మారిపోయి ఎలా చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుసు. ఒక అసహనం పెరిగిపోయింది వీరిలో కూడా, మోడీలో కావచ్చు, చంద్రబాబు నాయుడులో కావచ్చు. అసలు ప్రతిపక్షమే ఉండకూడదు, కనీసం విమర్శ కూడా చేయకూడదు అనే పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నారు. మీరు పని చేయకపోయినా కూడా, మీరు ఎంత సంపాదించుకున్నా కూడా నేను ఏమీ అడగను, నన్ను మాత్రం పీఠం పైన కూర్చోబెట్టండి, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రజాస్వామ్యం అటువంటి భావన ఈరోజు కూడా. దానికే వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అంత ధైర్యంగా చెప్పినాడు. ఈ ఎంఆర్ఓ ఆఫీసులో స్వర్ణ విషయంలో కానీ, పట్టాల విషయంలో మా వాళ్ళంతా కూడా చెప్తాను, ఒక కరెక్ట్గా కూడా తిరిగినారు కాబట్టి వాళ్ళ బాధలు ఈ వాళ్ళు పెన్షన్ల విషయంలో కానీ, పెన్షన్లు తొలగించే దాంట్లో కానీ, చనిపోకపోయినా కూడా 1000 రూపాయలు కుక్కట్టుబడి పసుపు కుక్కమ్మ తీసేసిన ఈ పెద్ద మనుషుడు వీళ్ళ పరిపాలించింది. ఇంకా మనం కూర్చోలేదా సార్, రక్తం ఉడికిపోతాం. అయినా అవకాశం ఇచ్చాం, మోసం చేస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కేవలం సంపాదనకు మాత్రమే ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమంలో కమిషన్లు దండుకోవడానికి మాత్రమే వారు పరిమితమైనారు. మేము ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆ కమిషన్లు రావు అని చెప్పేసి భయపడుతున్నారు ఈరోజు తెలుగుదేశం
పార్టీ ప్రజాప్రతినిధులు సిగ్గులేదని రాష్ట్రానికి మంత్రులు పరిటాల సునీత గారు, రఘునాథ్ రెడ్డి గారు, కానీ జిల్లాకు కూడా కాదు, నీళ్ళన్నీ కూడా మా నియోజకవర్గంలో చెరువులకు అనుకూలిస్తే చాలు నేను తీసుకొచ్చినాను, నేను తప్పవచ్చం చేశాను. మా నియోజకవర్గంలో ఒక చెరువుకు రండి అని చెప్పి పేరు చెప్తారే, సిగ్గులేదా? 1270 చెరువులో 80 చెరువులు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. ఇన్ని లక్షల ఎకరాలకు నీరు తీసుకుని రావాల్సింది మీ పుణ్యమతి చెరువుగా, రామగిరి చెరువుగా, ఒక దోర్దత్తి చెరువుగా తీసుకోకపోతే జిల్లా అందరూ కూడా అయిపోయినట్టేనా? దీనికైనా మిమ్మల్ని మంత్రులుగా తెలిసింది రఘునాథ్ రెడ్డి గారు ఒక ఇన్స్టిట్యూట్, మరో ఒక యూనివర్సిటీ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ పరిశ్రమ ఏమని చెప్పేది లేదు. ఇతను ఎందుకు మంత్రిగా పెట్టుకున్నాడని చంద్రబాబు నాయుడు గారు, ఇతని పక్కన ఓ రెడ్డి అనేది ఉంది.